శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో బుధుడు అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, బుధుడు అనుకూలంగా లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నవగ్రహాల్లో బుధుడు అనుకూలంగా లేకపోతే కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. నరాల బలహీనత ఎక్కువగా వస్తే బుధుడు యాక్టివేట్ లేడని అర్థం. స్కిన్ డిసీజెస్ వస్తుంటే బుధుడి బలం తక్కువ ఉందని అర్థం. అలాగే విద్యలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటే బుధుడి బలం లేదని అర్థం. మాట్లాడే మాటల వల్ల కూడా తరచుగా ఇబ్బందులు వస్తున్నాయి అనుకోండి. ఎవరితో అయినా ఏదైనా మాట్లాడితే ఏది మాట్లాడినా తప్పవుతుంటే కూడా బుధుడి బలం లేదని అర్థం. అనవసరంగా ఇతరులను నిందించి సమస్యలు కొని తెచ్చుకుంటుంటే జాతకంలో బుధుడి బలం లేదని అర్థం. తరచుగా కోపం వస్తున్నా కూడా బుధుడి బలం లేదని అర్థం. వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో తేడాలు వస్తే బుధుడి బలం లేదని అర్థం. నోటిపోత వచ్చిన, టీత్ దంతాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నా కూడా బుధుడి బలం తక్కువ ఉందని అర్థం. మేనమావతో గొడవలైతే బుధుడు యాక్టివ్గా లేడని అర్థం. ఈ ప్రాబ్లమ్స్ ఏవి కనిపించినా సరే జాతకంలో బుధుడు వీక్గా ఉన్నాడని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు కొన్ని రెమెడీస్ చేసుకుంటే బుధుడు యాక్టివేట్ అవుతాడు. ఆ రెమెడీస్లో ముఖ్యమైనటువంటి రెమెడీస్ ఏంటంటే, బుధవారం పూట పెసరపప్పు పొంగలి చేయించి పేదవాళ్ళకు పంచిపెట్టాలి. అంటే పెసరపప్పుతో చేసిన పొంగల్ ఎక్కడైనా టెంపుల్లో భక్తులకు కానీ పేదవాళ్ళకు కానీ పంచిపెట్టాలి. వీలైనప్పుడు దేవాలయానికి పాలు బియ్యం విరాళంగా ఇస్తూ ఉండాలి. పక్షులకి నానబెట్టిన పెసల ఆహారంగా వేస్తూ ఉండాలి. వీలైనప్పుడల్లా పక్షులకి నానబెట్టిన పెసల ఆహారం వేస్తే బుధుడు యాక్టివేట్ అవుతాడు. అలాగే ఆహారం స్వీకరించడానికి ముందు అన్నంలో కొద్దిగా నువ్వులు కలిపి కాకులకు వేయాలి. రోజు భోజనం చేసే ముందు ఒక ముద్ద అన్నం తీసుకొని దానిలో నువ్వులు కలిపి కాకులకు వేస్తూ ఉంటే కనుక బుధుడు యాక్టివేట్ అవుతాడు. అలాగే మేనమామను వీలైనప్పుడల్లా గౌరవించాలి. మేనమామకు బహుమతులు ఇస్తూ ఉంటే బుధుడు యాక్టివేట్ అవుతాడు. బుధవారం తులసి పూజ చేస్తే కూడా బుధుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే బుధుడి బలం పెరుగుతుంది, బుధుడు యాక్టివేట్ అవుతాడు. ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. మీకు తరచుగా ఎదురయ్యేటటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడాలన్నా, మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియాలన్నా, కుటుంబ పరంగా ఉండేటటువంటి చిక్కులు, చికాకులు, గొడవలు వీటన్నిటి నుంచి బయటపడాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.